గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో మనం ఈరోజు 12th టాపిక్ డిస్కస్ చేసుకుందాం, పర్సెంటేజ్. ఇప్పుడు మనం 11 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. 12th టాపిక్ హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆప్టిట్యూడ్ పర్సెంటేజెస్. అంటే మొత్తం నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి. అందులో ఆ 30 టాపిక్స్ లో హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజెస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 30 టాపిక్స్ కల్లా హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజెస్. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ అంటే ప్రతి టాపిక్ లో ఈ పర్సెంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ లో పర్సెంటేజ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ లో పర్సెంటేజ్ చేస్తాం, అండ్ డైలీ లైఫ్ లో కూడా మీకు బీటెక్ లో ఎంత పర్సెంటేజ్ అంటూ చూడండి, పర్సెంటేజెస్. ఓకేనా, సో మీకు ఇన్కమ్ వస్తే ఎంత పర్సెంటేజ్ సేవింగ్స్ అంటారు. అంటే మీ డైలీ మార్నింగ్ లేచిన నుంచి పడుకునేంత వరకు ప్రతి డైలీ లైఫ్ లో అది స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అని అంటారు. అంటే ఈ టాపిక్ అనేది మొత్తం లైఫ్ లో కానీ యాప్ లో కానీ ఇంపార్టెంట్. అందుకనే కొంచెం కష్టంగా ఉంటుంది పర్సెంటేజెస్. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి. పర్సెంటేజ్ అనే టాపిక్ అన్ని టాపిక్స్ లో హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందుకనే పర్సెంటేజ్ ఏమంటారు అంటే ఆర్ట్ ఫర్ యాప్టర్ అంటారు. అంటే గుండె లాంటిది ఆ పర్సెంటేజ్. అయితే పర్సెంట్ మీన్స్ పర్ 100. జనరల్ గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అన్నోన్ థింగ్స్ ఏమనుకుంటారు, ఎక్స్ అనుకుంటారు. ఓకేనా, ఎక్స్ అనుకుంటే చాలా టైం పడుతుంది, ఆన్సర్ వస్తుంది, కానీ జాబ్ పక్కనకి వచ్చేసి ఉంటుంది. సో పర్సెంటేజ్ అనే టాపిక్ లో మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ as 100. నేను ఆల్రెడీ చెప్పాను, టాపిక్ పేరు చెప్పగానే షార్ట్ కట్ గుర్తు రావాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏజ్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలి, ప్రెజెంటేజ్ తీసుకోవడం గుర్తు రావాలి, షార్ట్ కట్ కన్నా రేషియో మెథడ్ గుర్తు రావాలి. అలానే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనగానే ఏం గుర్తు రావాలి, లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టోటల్ అని రావాలి, లేదా లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఒకటి ఎక్కువ గుర్తు రావాలి. యావరేజ్ అనేది ఏం గుర్తు రావాలి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అని గుర్తు రావాలి. పార్ట్నర్షిప్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. అలా ఒక టాపిక్ పేరు చెప్పగానే మీకు ఎలా అయితే లాజిక్ గుర్తు వస్తుందో, అలానే పర్సెంటేజ్ అనే టాపిక్ చెప్పగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ as 100. ఎక్స్ అనుకుంటే ఆన్సర్ వస్తుంది, జాబ్ పక్కనలోకి వచ్చేసి ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే పర్సెంటేజ్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏం తీసుకోవాలి, షార్ట్ కట్ ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ as. మనకు తెలియని విషయాన్ని 100 అనుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్, అసలు పర్సెంటేజ్ అనే టాపిక్ ఎందుకు యూజ్ చేస్తారు? మీ క్లాస్ లో ఒక అబ్బాయికి 80 మార్క్స్ వచ్చినాయి, ఇంకొక అబ్బాయికి 60 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, ఎవరు బాగా చదువుతారు? ఒక అబ్బాయికి 80 మార్క్స్ వచ్చినాయి, ఇంకొక అబ్బాయికి 60 వచ్చినాయి. ఎవరు బాగా చదువుతారు అంటే 80 అని చెప్తారు. కానీ ఈ ఎగ్జామ్ 200 మార్క్స్ కి, ఈ ఎగ్జామ్ 100 మార్క్స్ కి. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయికి 80 వచ్చినాయి, అవుట్ ఆఫ్ 200 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ అని చెప్తారు, 40. సెకండ్ అబ్బాయికి 60 వచ్చినాయి, అవుట్ ఆఫ్ 100 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ అని చెప్తారు, 60%. అంటే పర్సెంటేజ్ టాపిక్ అప్లికేషన్ ఏంటంటే ఒక ఇద్దరు పర్సన్స్ ని కంపారిజన్ యూజ్ చేస్తాం ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద. ఆ కామన్ ప్లాట్ఫామ్ ఏంటంటే పర్ 100. ఓకేనా, సో పర్సెంటేజ్ టాపిక్ అప్లికేషన్ ఉంటుంది టు కంపేర్ 2 పర్సన్స్ అనే కామన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ పర్ 100. అది ఇప్పుడు 80 ఎక్కువ 60 ఎక్కువ అంటే 80 అంటారు, కానీ పర్సెంట్ తీసుకుంటే 60 ఎక్కువ. అంటే పర్సెంటేజ్ టాపిక్ అప్లికేషన్ ఏంటంటే ఒక ఇద్దరు పర్సన్స్ ని ఒక కామన్ ప్లాట్ఫామ్ దగ్గర కంపారిజన్ కి యూజ్ చేస్తారు. ఓకేనా, సో పర్సెంటేజ్ మనం చెప్పే షార్ట్ కట్ ఏంటిది, ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ as 100 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్, ఈ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. 100% ని ఎలా రాయొచ్చు ఫ్రాక్షన్స్ లో అంటే 100 పర్సెంటేజ్ అంటే 100, 100/100 ఎంత 1. అంటే 100% అన్న 1 అన్న సేమ్. నెక్స్ట్, 75% ఈక్వల్ టు 75/100 ఎంత, 75/100 3/4. ఓకేనా, అంటే 75% అన్న 3/4 అన్న సేమ్. నెక్స్ట్ 50% ఈక్వల్ టు 50/100 ఎంత, 50/100 1/2. 33 1/3% ఇంపార్టెంట్. అసెంబ్లీ లోక్సభలో 33% రిజర్వేషన్ అంటారు అమ్మాయిలకి. అంటే అసలు 33 1/3 అంటే ఎంత, ఇది ఇంపార్టెంట్. 33 1/3 అంటే ఎంత, 100/3. పర్సెంటేజ్ అంటే పర్ 100, 100 క్యాన్సిల్ 1/3. ఇది ఇంపార్టెంట్. 33 1/3% అన్న 1/3 సేమ్. అంటే 100 సీట్లలో 1/3 సీట్లు అమ్మాయిలకి ఇవ్వాలి అసెంబ్లీ లోక్సభలో. 25% అంటే 25/100 1/4. ఓకేనా, సో ఈ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు తక్కువ టైంలో ఆన్సర్ చెప్పాలంటే ఇది యూజ్ అవుతాయి. ఏంటి, 100% అన్న 1 అన్న సేమ్, 75% అంటే 3/4, 50% అంటే 1/2, 33 1/3% అంటే 1/3, 25% అంటే 1/4. ఓకేనా,
ఇది గుర్తుపెట్టుకోండి. 100% అన్న 1 అన్న సేమ్, 75% 3/4, 50% 1/2, 33 1/3% 1/3, 25% 1/4. పర్సెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్సెంటేజ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నెవర్ సేమ్. అంటే 100కి 50% యాడ్ చేసి అనుకోండి ఎంత అవుతుంది? 150. కానీ 150లో 50% తీసేసి అనుకోండి 100 కాదు, 150లో 50% అంటే 75. 100 - 7 150 - 75 75. అంటే 100కు 50% యాడ్ చేసి 150 అయింది. కానీ 150కి 50% మైనస్ చేస్తే 100 కాదు, 75. అంటే పర్సెంటేజ్ అనే టాపిక్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నెవర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 100కు 20% యాడ్ చేసాం అనుకోండి 120. కానీ 120లో 20% తీసేస్తే 100 కాదు, ఎంత? 96 అవుతుంది. ఎలా? 120లో 20% అంటే 24, 120 - 24 96. ఇది చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ అనే టాపిక్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నెవర్ సేమ్. ఇంకొకటి, పర్సెంటేజ్ ఇప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినారు, ఫస్ట్ టైం 10% డిస్కౌంట్ ఇచ్చారు. లేదు మాకు ఇంకా కావాలంటే ఇంకొక 20% డిస్కౌంట్ ఇచ్చింది దాని మీద. ఫస్ట్ టైం 10% డిస్కౌంట్ ఇచ్చింది షాపింగ్ మాల్లో, లేదు మాకు ఇంకా కావాలంటే ఇంకో 20% ఇచ్చింది దాని మీద. అందరూ అనుకుంటారు 10 + 20 30% అనుకుంటారు. తప్పది. ఎలా? 100కు 10% డిస్కౌంట్ అంటే ఆ వస్తువుని 90 రూపాయలకు అమ్ముతానని, అంతే కదా. మళ్ళీ 90లో 20% డిస్కౌంట్ అంటే డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు, సబ్ట్రాక్ట్ చేయకూడదు. 18, 90కి 18 తీసేస్తే 72, 100 - 72 అంతా 28%. యాక్చువల్ మీరు డైరెక్ట్ గా యాడ్ చేస్తే 10 20 30 వస్తుంది, కానీ తప్పది 28. అంటే పర్సెంట్ అనే టాపిక్ లో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటిది? పర్సెంట్ అనే టాపిక్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నెవర్ సేమ్. పర్సెంట్ ఎప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు, సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, 12th టాపిక్. ఈ మొత్తం 30 టాపిక్స్ కల్లా హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజెస్. అందుకనే పర్సెంటేజ్ ఏమంటారంటే ఆర్ట్ ఫర్ యాప్టిట్యూడ్, గుండె లాంటి పర్సెంటేజ్ యాప్టిట్యూడ్ కి. పర్సెంటేజ్ మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే ఆల్వేస్ టేక్ అన్నోన్ థింగ్స్ యాజ్ 100 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనుకుంటే ఎక్కువ టైం పడుతుంది, 100 అనుకుంటే తక్కువ టైం పడుతుంది. ఇది పర్సెంటేజ్. ఓకేనా? సో ఇలా డైలీ ఒక టాపిక్ మేము షార్ట్ కట్స్ అప్లోడ్ చేస్తుంటాం. ఓకేనా? మాకు ఆన్లైన్ క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైలీ 1 అవర్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, గూగుల్ మీట్ లో జాయిన్ కావచ్చు. సో మీరు 1 మంత్ లో సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. 30 టాపిక్స్ అయిపోతాయి. సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ఒక 3 months 4 months మీ కాలేజ్ ఒక కంపెనీ వచ్చిందంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు గూగుల్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం చేస్తాం. ఇది బోనస్. ఓకేనా? సో 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆన్లైన్ లో. 30 టాపిక్స్ కవర్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, జూనియర్స్ కానీ సబ్ జూనియర్స్ కానీ. అలానే మా ఛానల్ మీకు నచ్చితే, కంటెంట్ మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.